ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి ఒక రైల్వే జోన్ రావాల్సింది. అయితే ఈ రైల్వే జోన్ని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో కూడా యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత ఈ జోన్ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు అలసత్వం వహించాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి చురుగ్గా పనిచేయడం జరిగింది. ఇప్పుడు రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయడానికి ఒక జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. అట్లాగే గెజెట్లో కూడా ప్రచురించడం జరిగింది. ఈ కొత్తగా ఏర్పడేటువంటి ఈ జోన్కి దక్షిణ కోస్తా జోన్గా నామకరణం చేయడం జరిగింది. అయితే గతంలో ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి రైల్వే డివిజన్ని వాల్తేరు డివిజన్గా పిలిచేవాళ్ళు. అయితే కొత్తగా ఈ విశాఖపట్నం జోన్ ఏర్పడడం వల్ల ఈ వాల్తేరు డివిజన్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. వాల్తేరులో ఉన్నటువంటి కొత్త భాగాన్ని విశాఖపట్నం డివిజన్గా నామకరణం చేయడం జరిగింది. అట్లాగే వాల్తేరులో ఉన్నటువంటి 2వ భాగాన్ని రాయగడ డివిజన్గా నామకరణం చేయడం జరిగింది. ఈ రాయగడ డివిజన్ కింద దాదాపుగా 680 కిలోమీటర్లు ఉండబోతుంది. ఈ రాయగడ డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వేలోకి వెళ్ళిపోతుంది. అంటే భువనేశ్వర్ కేంద్రంగా పనిచేసే ఈస్ట్ కోస్ట్ రైల్వేకి వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు ఈ రాయగడ డివిజన్ ఏర్పాటు చేయటం వల్ల కొత్తగా ఏర్పడేటువంటి విశాఖపట్నం జోన్కి ప్రతి సంవత్సరం దాదాపుగా 10,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రాయగడ డివిజన్ వల్లే విశాఖపట్నం జోన్కి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరేది. అయితే ఈ ఆదాయం వచ్చేటువంటి మార్గాలని ఒరిస్సాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వాటిని ఈస్ట్ కోస్ట్ రైల్వేకి తన్నుకుపోయారు. అంటే ఆంధ్రప్రదేశ్లో భాగమైనటువంటి అరకు, కొత్త వలస, కిరండర్ రైల్వే లైన్ని రాయగడ డివిజన్కి చూపించడం అనేది ఇక్కడ నిజంగా బాధపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే అరకు కిరండర్ లైన్ దాదాపుగా 150 సంవత్సరాల నుండి ఈ వాల్తేరు డివిజన్ కిందే ఉంది. ఈ కిరండల్, అరకు, వాల్తేరు డివిజన్ వల్ల ప్రతి సంవత్సరం విశాఖ జోన్కి 10,000 కోట్ల ఆదాయం వచ్చేది. ఎందుకంటే ఈ రూట్లో ఈ అరకు అనేటువంటి ఒక టూరిస్ట్ స్పాట్ ఉండటం, ప్రతి సంవత్సరం అక్కడ కొన్ని లక్షల మంది సందర్శించడం వల్ల మనకి రైల్వేకి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేది. అంతేకాకుండా ఈ కిరండల్, బచేలి, కొత్త వలస, వాల్తేరు రైల్వే లైన్ వలన పోర్టుకి పెద్ద ఎత్తున ఇనుప ఖనిజం లేకపోతే ఇతర సామాగ్రి ఎక్స్పోర్ట్ అయ్యేది. దీనివల్ల రైల్వేకి ఇక్కడ పెద్ద ఎత్తున ఆదాయం సమకూరేది. ఈ ఆదాయం వచ్చేటువంటి ఈ మార్గాన్ని కొత్తగా రాయగడ డివిజన్ ఏర్పాటు చేసి తెలివిగా ఈస్ట్ కోస్ట్ రైల్వేకి తరలించుకుపోయారు. కొత్తగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లేకమునుపు విశాఖపట్నం కేంద్రంగా చాలా రైల్స్, అంటే విశాఖపట్నం ఆరిజిన్గా చాలా రైళ్లు నడిచేవి. అంటే అటు చెన్నై నుంచి కావచ్చు, బెంగళూరు నుంచి కావచ్చు, లేకపోతే సికింద్రాబాద్ నుండి కావచ్చు, దేశంలోని ఇతర ప్రాంతాల నుండి చాలా వరకు రైళ్ళకి విశాఖపట్నం కేంద్రంగా ఉండేవి. ఎప్పుడైతే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పడిందో అప్పుడు ఇది భువనేశ్వర్ కేంద్రంగా ఏర్పడింది. కాబట్టి ఈ జోన్ ఏర్పడిన తర్వాత విశాఖపట్నం వరకు నడిచేటువంటి అనేక రైళ్లని భువనేశ్వర్ వరకు పొడిగించడంతో విశాఖపట్నం లేదా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలకి రైళ్ల కొరత ఏర్పడింది. ఎందుకంటే అటు రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే సీట్స్ కావచ్చు, ఒరిస్సా వాసులకి ఈజీగా దొరికేవి, కింద ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ వాసులకి సరిగ్గా సీట్లు దొరకకపోవటం, అట్లాగే రిజర్వేషన్లో కూడా ఇబ్బందులు తలెత్తడం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. వీటన్నింటినీ గుర్తుంచుకునే ఇక్కడ ఒక కొత్త జోన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం వాళ్ళ ముందుకు వచ్చింది. అది వాళ్ళకి సాకారం అయ్యింది. కొత్తగా ఏర్పడినటువంటి ఈ విశాఖ రైల్వే జోన్ ఒకసారి గమనించినట్లయితే ఇందులో మనకి 4 డివిజన్లు ఉన్నాయి. ఒకటి విశాఖ డివిజన్, గతంలో వాల్తేరు డివిజన్గా ఉండేది, దీన్నే పేరు మార్చి విశాఖ డివిజన్గా పేరు పెట్టారు. దీంతోపాటు విజయవాడ డివిజన్, గుంటూరు డివిజన్, అట్లాగే గుంతకల్ డివిజన్ ఉన్నాయి. ఇందులో విజయవాడ, గుంటూరు, గుంతకల్ ఈ 3 కూడా పాత డివిజన్లే. ఇవన్నీ కూడా గతంలో సౌత్ సెంట్రల్ జోన్లో ఉండేవి. అంటే సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేసేటువంటి దక్షిణ మధ్య రైల్వేలో భాగంగా ఉండేవి. ఇప్పుడు ఈ విశాఖ డివిజన్ ఏర్పాటు చేయడం వల్ల అటు తూర్పు రైల్వేలోను, ఇటు దక్షిణ మధ్య రైల్వేలోని కొంత భాగాన్ని వేరు చేసి ఈ దక్షిణ కోస్తా జోన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ దక్షిణ కోస్తాలో ఇప్పుడు మనకి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, అట్లాగే గుంతకల్ ఈ 4 డివిజన్స్ ఉంటున్నాయి. ఒకసారి మనం విశాఖపట్నం డివిజన్ని మనం గమనించినట్లయితే గతంలో దీన్నే వాల్తేరు డివిజన్ అనేవాళ్ళు. ఈ వాల్తేరు డివిజన్ని ఇవాళ 2 భాగాలు చేశారు. మొదటి భాగాన్ని ఏమో విశాఖపట్నం డివిజన్గా నామకరణం చేశారు, రెండవ డివిజన్ ఏమో రాయగడ డివిజన్గా నామకరణం చేశారు. ఇప్పుడు ఈ విశాఖపట్నం అంటే కొత్తగా ఏర్పడినటువంటి ఈ విశాఖపట్నం డివిజన్ని గమనించినట్లయితే ఈ విశాఖపట్నం డివిజన్ కింద దాదాపుగా 410 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ఉంటుంది. ఈ విశాఖపట్నం డివిజన్ కింద దువ్వాడ, విశాఖపట్నం, పలాస రైల్వే లైన్ వస్తుంది. విజయనగరం, కూనేరు,
నౌపాడ జంక్షన్ నుండి పారాలకేం నుండి బొబ్బిలి సాలూరు, దువ్వాడ బైపాస్ సింహాచలం, వడ్లపూడి దువ్వాడ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జగ్గయ్యపాలెం, ఇవన్నీ కూడా విశాఖపట్నం డివిజన్ కిందకి వస్తాయి. ఇక విజయవాడ డివిజన్ని గమనించినట్లయితే ఈ విజయవాడ డివిజన్ కింద దాదాపుగా 1650 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉంటుంది. ఇందులో ప్రధానంగా గూడూరు దువ్వాడ, విజయవాడ మోటుమర్రి, విజయవాడ గుడివాడ భీమవరం నిడదవోలు, గుడివాడ మచిలీపట్నం, భీమవరం నర్సాపూర్, సామర్లకోట కాకినాడ పోర్ట్, కాకినాడ టౌన్ కోటిపల్లి, వెంకటాచలం కృష్ణపట్నం ఓడరేవు, ఇవన్నీ కూడా విజయవాడ డివిజన్ కింద వస్తాయి. ఇక గుంటూరు డివిజన్ని పరిశీలించినట్లయితే గుంటూరు డివిజన్ కేవలం 650 కిలోమీటర్ల రైల్వే లైన్ మాత్రమే కలిగి ఉంది. ఈ గుంటూరు డివిజన్ కింద గుంటూరు విష్ణుపురం, పిడుగురాల శావల్యపురం, నల్లపాడు నంద్యాల, గుంటూరు రేపల్లె, గుంటూరు కృష్ణా కెనాల్, నడికుడి మాచర్ల, గుంటూరు బైపాస్ లైన్, ఇవన్నీ కూడా గుంటూరు రైల్వే డివిజన్ కిందకు వస్తాయి. ఇక గుంతకల్లు రైల్వే డివిజన్ ఒకసారి పరిశీలించినట్లయితే ఈ గుంతకల్లు రైల్వే డివిజన్ కింద కూడా దాదాపుగా 1650 కిలోమీటర్ల రైల్వే లైన్ అందుబాటులో ఉంది. అంటే కొత్తగా ఏర్పాటు చేయబోయే విశాఖపట్నం జోన్లో విజయవాడ, గుంతకల్లు డివిజన్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే విజయవాడ కింద 1650 కిలోమీటర్ల రైల్వే లైన్ అందుబాటులో ఉంది. అట్లాగే గుంతకల్లు డివిజన్లో కూడా 1650 కిలోమీటర్ల రైల్వే లైన్ అందుబాటులో ఉంది. ఇక గుంతకల్లు డివిజన్ ఒకసారి పరిశీలించినట్లయితే గుంతకల్లు రాయచూరు, గుంతకల్లు డోన్, డోన్ నంద్యాల, నంద్యాల ఎర్రగుంట్ల, గుంతకల్లు బళ్ళారి, గుంతకల్లు రేణిగుంట, గుంతకల్లు ధర్మవరం, ధర్మవరం పాకాల, గూడూరు కాట్పడి, కడప పెండ్లిమర్రి, ఇవన్నీ కూడా గుంతకల్లు డివిజన్ కిందకి వస్తాయి. దక్షిణ మధ్య రైల్వే లైన్ నుండి కొన్ని భాగాలను వేరు చేసి ఇందాకే చెప్పినట్లు కొత్తగా ఏర్పాటు చేయబోయే దక్షిణ కోస్తా రైల్వే జోన్లోకి కలిపారు. దీనివల్ల ఇప్పుడు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి దక్షిణ మధ్య రైల్వే జోన్లో కేవలం హైదరాబాద్, నాందేడు, సికింద్రాబాద్ డివిజన్లు మాత్రమే ఉంటాయి. అంటే కేవలం 3 డివిజన్లు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు తూర్పు కోస్తా రైల్వే జోన్లో రాయగడ, కుర్తా రోడ్, సంబల్పూర్ డివిజన్లు ఉంటాయి. అంటే భువనేశ్వర్ కేంద్రంగా పనిచేసే ఈ తూర్పు కోస్తా రైల్వే జోన్లో కేవలం 3 డివిజన్లే ఉంటాయి. కొత్తగా ఏర్పడే ఈ విశాఖపట్నం జోన్లో మాత్రం 4 డివిజన్లు ఉంటాయి. గుంతకల్లు డివిజన్లోని రాయచూరు, వాడి మధ్య ఉండే 108 కిలోమీటర్ల రైలు మార్గాన్ని సౌత్ సెంట్రల్ రైల్వేలోకి కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఈ రాయచూరు, వాడి మధ్య అనేక ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడ నుండి ఈ ముడి ఖనిజాన్ని ఎక్స్పోర్ట్ చేయడం ఇదంతా జరుగుతుంటుంది. ఇది నిజానికైతే గుంతకల్లు డివిజన్లో ఉండింది గతంలో. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి సికింద్రాబాద్ డివిజన్కి కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక డివిజన్లో నుంచి ఇంకో డివిజన్లోకి వచ్చినట్లయితే ఆదాయ పంపిణీ అనేది కష్టతరంగా మారుతుంది. అందువల్ల దీన్ని ఓవర్కమ్ చేయడానికి రైల్వే లైన్ పూర్తిగా దక్షిణ మధ్య రైల్వే కేటాయించడం జరిగింది. అట్లాగే సెంట్రల్ రైల్వే, సౌత్ కోస్టల్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లకి ఇంటర్చేంజ్ పాయింట్గా వాడి సెక్షన్ ఉంటుంది. రాయచూర్ వాడి సెక్షన్లో ఉండే ఎడ్లపూర్, ఎర్మారాస్ థర్మల్ విద్యుత్ కేంద్రాలను సికింద్రాబాద్ డివిజన్ కేటాయించారు. గతంలో ఇది గుంతకల్లు డివిజన్కు ఉండేది. గుంటూరు డివిజన్ పరిధిలో ఉండే జన్పహాడ్, విష్ణుపురం, పగిడిపల్లి, విష్ణుపురం మార్గాల్లోని 142 కిలోమీటర్ల రైలు మార్గాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే కేటాయించారు. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉండే మోటుమర్రి, కొండపల్లి మార్గంలోని 46 కిలోమీటర్లు, అట్లాగే విజయవాడ డివిజన్ కేటాయించడం జరిగింది. దక్షిణ కోస్తా రైల్వే, దక్షిణ మధ్య రైల్వే జోన్ సరిహద్దుల్లో ఉన్న నార్ల తాతార విద్యుత్ కేంద్రం, రాయనపాడు వాగన్ వర్క్షాప్లను పూర్తిగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కేటాయించడం జరిగింది. గతంలో ఇవి హైదరాబాద్ డివిజన్లో ఉండేవి. ఇప్పుడు వాటిని పూర్తిగా విజయవాడ జోన్ కేటాయించడం జరిగింది. అలాగే ఒకసారి గమనించినట్లయితే విశాఖపట్నం డివిజన్లో ఉండేటువంటి విశాఖపట్నం, విజయవాడ డివిజన్లో ఉండేటువంటి కాకినాడ, నర్సాపూర్, మచిలీపట్నం, విజయవాడ, అట్లాగే గుంటూరు డివిజన్లో ఉండే నల్లపాడు, గుంటూరు, గుంతకల్లు డివిజన్లో ఉండే తిరుపతి, గుంతకల్లులో ప్యాసింజర్ కోచ్ కేర్ డిపోలు ఉన్నాయి. వీటితో పాటు విజయవాడ, గుత్తిలో వ్యాగన్ మెయింటెనెన్స్ డిపోలు కూడా ఉన్నాయి. అట్లాగే విజయవాడ, గుంతకల్లులో భారతీయ అలాగే విదేశీ రైల్వే సిబ్బందికి సేవలు అందించే రైల్వే పద్ధతులను బోధించడానికి, నేర్చుకోవడానికి శిక్షణా సంస్థలు కూడా ఉన్నాయి. ఇక ఈ కొత్తగా ఏర్పాటు చేయబోయే విశాఖపట్నం జోన్లో ఉండేటువంటి డివిజన్లను పరిశీలించినట్లయితే విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్, రాయనపాడు ప్రాంతాలలో ప్రాంతీయ మరియు డివిజనల్ హాస్పిటల్స్, రైల్వే ఆసుపత్రులు ఉన్నాయి. గుంటూరులో భారతీయ రైల్వే ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు ప్రత్యేకంగా ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి.
ఇక విజయవాడలో ఎలక్ట్రిక్ లోకో షెడ్, విశాఖపట్నంలో కూడా ఎలక్ట్రిక్ లోకో షెడ్ ఉన్నాయి. గుంతకల్లు, గుత్తి, విశాఖపట్నం, విజయవాడల్లో డీజిల్ లోకో షెడ్లు ఉన్నాయి. ఇక గుంతకల్లు, రేణిగుంటలలో 2 ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్లు కూడా ఉన్నాయి. గుంతకల్లులో ఉండే ట్రిప్ షెడ్ను ఎలక్ట్రిక్ లోకో షెడ్గా మార్చాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకి అనేక పోరాటాల తర్వాత ప్రజాభీష్టానికి అనుకూలంగా కొత్త రైల్వే జోన్ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ రైల్వే జోన్ ఏర్పాటు చేశారనేటువంటి ఆనందంలో మునిగి తేలే సమయంలోనే కొత్తగా రాయగడ డివిజన్ ఏర్పాటు చేసి ఈ విశాఖపట్నం జోన్కి వచ్చేటువంటి ఆదాయాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటే భువనేశ్వర్ కేంద్రంగా పనిచేసేటువంటి తూర్పు రైల్వే తన్నుకుపోతుంది. ఈ విషయంపైన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి నాయకులు సరిగ్గా స్పందించకపోవడంతో ఒరిస్సాలో ఉండేటువంటి నాయకులు పట్టుబట్టి ఈ రాయగడ డివిజన్ ఏర్పాటు చేసి పూర్తిగా తూర్పు రైల్వేలు కలిపేసుకున్నారు. ఇప్పుడు తూర్పు రైల్వేకి ప్రతి సంవత్సరం దాదాపుగా 10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంటే ఆదాయాన్నంతా ఈస్ట్ కోస్ట్ రైల్వే తన్నుకుపోతుంది. కొత్తగా విశాఖపట్నం జోన్ ఏర్పడినా కూడా ఇక్కడ ఈ జోన్కి పెద్దగా ఆదాయాన్ని తీసుకొచ్చేటువంటి మార్గాలు అయితే లేవు.